వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. దిస్ ఇస్ అశోక్ కుమార్. ఈరోజు మ్యాథ్స్ సంబంధించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోలోకి వెళ్తాం. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 13, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of zeros are 3 and -2 రెస్పెక్టివ్లీ. అంటే ప్రాబ్లంలో సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. ఇస్తే మనం ఒకటి క్వాడ్రాటిక్ పాలినామియల్ క్రియేట్ చేయాలి. అంటే ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని మనం ఆన్సర్లో రాసుకోవాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఇచ్చారు? సమ్ ఆఫ్ ది జీరోస్ ఫస్ట్ ది 3. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ మనం మామూలుగా ఏమంటామంటే ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇది ఆల్ఫా ఇంటూ బీటా అంటాం. ఆల్ఫా బీటా దిస్ ఈజ్ -2. ఎస్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములా. సో హియర్ k ఈజ్ బిలాంగ్స్ టు r. ఓకే, ఇక్కడ ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇచ్చిన వాల్యూస్ని. సమ్ ఆఫ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా 3 ఇచ్చారు, ఆల్ఫా బీటా -20. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి 3. సో 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ ఏం చేయాలంటే k ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఇక్కడ ఈ షార్ట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ -2 ప్లస్ -3 ఇంటూ x 3x. హియర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -2 ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే k ప్లస్లో 1 పెట్టుకుంటే సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1 ఇంకా 1 పెట్టినా కూడా అవసరం లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ -3x -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ quadratic polynomial. X square minus 3x minus 2 is equals to 0. Therefore required quadratic polynomial is the answer. X square minus 3x minus 2 is equal to 0. Okay, next problem, question number 14. Find the value of k if both the roots of 2x square plus kx plus 3 equals to 0 are equal. Yes, given రాసుకున్నాం ఫస్ట్ ఇచ్చిదే. given మనకి ఇచ్చిదే ఏమంటే 2x square plus kx plus 3 is equals to 0 are equal అని ఇచ్చింది. సో హియర్ b square minus 4ac is equal to 0 తీసుకోవాలి. హియర్ ఇక్కడ మనం a is equals to ax square plus bx plus c is equals to 0 ఫార్ములా ఉంది. సో a వచ్చేసి 2, b k అండ్ c కాన్స్టెంట్. సో ఈ వాల్యూస్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. therefore b square minus 4ac is equals to 0. b square లో b ఎంత? k. సో k whole square minus 4 into a is 2, c అంటే 3 is equals to 0. ఇప్పుడు k into k square minus 4 2s are 8, 8 3s are 12 is equals to 0. 4 2s are 8, 8 3s are 24, 8 3s are 24. So k square minus 24 is equals to 0. k square కావాలి మనకు. ఈ -24 ని ఈక్వల్ అవుట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే +24 అవుతుంది. అప్పుడు k స్క్వేర్ ఇక్కడ k కావాలంటే ఈ స్క్వేరింగ్ అవుతుంది పోతే √24 అవుతుంది. అంటే ఇక్కడ therefore k is equals to +or - √24. This is the value of k.
15th question. State SAS criterion in similarities of triangles. So SAS criterion side angle side SAS. So ఇది ఏం చెప్తుందంటే డెఫినిషన్, if one angle of a triangle is equal to one angle of the other triangle and the sides including these angles are proportional, so then the two triangles are similar అంటాం. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ABC and in triangle DEF, if AB by DE is equals to AE, AC by DF and angle A is equals to angle D, then triangle ABC is congruent to triangle DEF. Next problem, 16th problem. If tan A plus B is equals to root 3 and tan A minus B is equals to 1 by root 3, 0 is less than A plus B is less than or equal to 90 degrees and A is greater than B. So find A. అంటే ఇక్కడ tan A plus B root 3 ఇచ్చారు, tan A minus B 1 by root 3 ఇచ్చారు. తర్వాత లాస్ట్లో పాయింట్ A అన్నారు. సో మనం ఏం చేయాలంటే tan A plus B తీసుకోవాలి ఫస్ట్ ఇచ్చింది. tan A plus B is equals to root 3. ఇక్కడ tan A minus B తీసుకో, is equals to 1 by root 3. ఇక్కడ tan A plus B అన్నప్పుడు tan A plus B is equals to tan లో రేషియో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో tan ఎన్ని డిగ్రీస్కి రూట్ 3 వస్తుందంటే 60 డిగ్రీస్కి ట్యాన్లో రూట్ 3 వస్తుంది. సో అట్లాంటప్పుడు రూట్ 3 ఇప్పుడు tan రెండు తీసుకుంటే tan A plus B is equals to tan 60 degrees. Now both sides tan cancel చేసి A plus B is equals to 60 degrees. This is equation 1. అలాగే ఇక్కడ tan A minus B is equals to tan root 1 by 3. 1 by root 3. సో ఇప్పుడు వాల్యూ చేసుకో. tan A minus B is equals to tan 1 by root 3 tan లో ఏ డిగ్రీస్కి వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. సో tan 1 by root 3 is 30 degrees. So ఇప్పుడు both side tan cancel, A minus B is equal to 30 degrees. This is equation 2. ఇప్పుడు మనం equation 1 equation 2 రెండిటిని యాడ్ చేయాలి. సో యాడ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2. 1 వచ్చేసి A plus B is equal to 60. ఇది 1. అది 2 వచ్చేసి A plus B ఇట్లు కూడా చేయొచ్చు. A minus B is equal to 30. yes ఇట్లు కూడా యాడ్ చేయొచ్చు. సో ప్లస్ 1A 2A plus 1B minus 1B cancelled. Here 60 plus 30 90 degrees. అంటే 2A is equals to 90 degrees అయితే A is equals to ఇక్కడ 2 మల్టిప్లై చేస్తామని is equal అవుతుంది పోతే డివైడ్ అవుతుంది by 2 అవుతుంది. ఇక్కడ 2 రెండు క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 4s are 8 2 5s are 10. సో A is equals to 45 degrees వచ్చింది A వాల్యూ. ఇక నెక్స్ట్ B కూడా కనుక్కోవచ్చు. మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే B వాల్యూ వస్తుంది. అంటే సబ్స్టిట్యూట్ A is equals to 45 degrees in ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో చేద్దాం. సో A plus B is equals to 60 degrees. ఇందులో A ప్లేస్ లో 45 degrees పెడదాం. 45 plus B is equals to 60 degrees. Now B is equals to ఈ 45 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే plus 45 by minus 45 అవుతుంది. అప్పుడు 60 minus 45 15 degrees. So B is equals to 16 degrees. A is equals to 45, B is equals to 15 degrees. Question number 17. Define angle of elevation with a simple rough diagram. Yes, what is the angle of elevation? First definition చూసుకుంటే when the object is above the horizontal, the angle between line of sight and horizontal is called angle of elevation. అంటే ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మనం ఏమవుతుందంటే ఇదేమో హారిజాంటల్ లైన్. హారిజాంటల్ అంటే కింద భూమికి ఆనుకొని ఉండేది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ కి పైన అబౌవ్ ద హారిజాంటల్ అంటే పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని మనం చూడాలన్నప్పుడు ఈ లైన్ ఆఫ్ సైట్ కిను ఈ హారిజాంటల్ లైన్ కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్, ఈ హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ నే థీటా అంటాము. థీటానే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము.
Question number 18. A quadrilateral ABCD is drawn to circumscribe a circle, then write the relationship between its sides. అంటే ఒక ABCD అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. అందులో సర్కమ్స్క్రైబ్ సర్కిల్ అంటే ఆ సైడ్స్ ని టచ్ అవుతూ ఒక సర్కమ్స్క్రైబ్ సర్కిల్ ఒకటి లోపల టచ్ అవుతూ గీసాం. ఆ కట్ అయిన పాయింట్స్ ని P అని, Q అని, R అని, S అని వేసాం. వేసిన తర్వాత the lengths of the tangents drawn from an external point to the circle are equal అన్నమాట. ఇప్పుడు ది లెన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఇది టాంజెంట్ అంటే బయట పాయింట్ నుంచి సర్కిల్ ని టచ్ అయ్యేది టాంజెంట్ అన్నమాట. ఇది టాంజెంట్. ఇక్కడ B నుంచి ఒక టాంజెంట్, B నుంచి Q వరకు ఒక టాంజెంట్. ఇవి టాంజెంట్స్ అంటే ఈ టాంజెంట్స్ అన్ని కూడా ఈక్వల్ అని చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే AP AS అని తీసుకోవాలి. ఇది A ఉంది, AP. ఈ AP డిస్టెన్స్ AS కి ఈక్వల్ అన్నమాట. అంటే రెండు టాంజెంట్స్ ఈక్వల్ అన్నమాట. సో AP కి AS ఈక్వల్. AP AS వస్తుంది. తర్వాత అక్కడ BP BQ. B నుంచి P వరకు ఈ డిస్టెన్స్ మరి BQ ఈ రెండు ఈక్వల్ అన్నమాట. సో అది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ CR అండ్ CQ. CR తర్వాత CR CQ ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ అన్నమాట. నెక్స్ట్ DR DS. DR DS ఈ రెండు ఈక్వల్ అన్నమాట. సో దేనికదే ఈక్వల్ అన్నమాట. ఈక్వల్ తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు ఈ 1 2 3 4 ఈక్వేషన్స్ మనం యాడ్ చేస్తే లాస్ట్ లో AP ప్లస్ BP ఈ లెఫ్ట్ సైడ్ అన్ని యాడ్ చేయాలి ఒకసారి. ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ అన్ని యాడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ రాస్తే ఇట్లా వచ్చింది, రైట్ సైడ్ రాస్తే వచ్చింది. అప్పుడు AP ప్లస్ BP ఒక గ్రూపు, CR కి DR R ఒక గ్రూప్. ఇక్కడ AS కి DS ఎందుకంటే S అనేది కామన్ లెటర్ ఉంది కాబట్టి R ఈక్వల్ చేసాం. BQ కి CQ చేసాం. ఈ రెండింటిని బట్టి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయగా మనకి AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్స్ టు DA ప్లస్ BC గా వచ్చింది. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్. క్వశ్చన్ నెంబర్ 19. Find the volume of a largest circular cone that can be cut out of the cube of edge 7 centimeters. సో ఇది ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే క్యూబ్ యొక్క ఎడ్జ్ అంచు 7 సెంటీమీటర్స్ ఉంది. హైట్ వచ్చేసి హైట్ కోన్ యొక్క హైట్ 7 సెంటీమీటర్స్ ఇది కూడా హైట్. అలాగే డయామీటర్ అంటే ఫుల్ అన్నమాట. ఈ నుంచి ఇదంతా డయామీటర్. ఒక ఇంకొక ఒక రేడియస్ ఉంది, ఆ పక్క ఒక రేడియస్ ఉంది సర్కిల్ లో. 2 రేడియస్ కలిపితే ఒక డయామీటర్. సో అది ఏమవుతుందంటే 2R అనే అవుతుంది. 2 ఇంటూ రేడియస్ 7 సెంటీమీటర్. సో బేస్ రేడియస్ ఏమవుతుందంటే R ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 మల్టిప్లై చేస్తే ట్రాన్స్పోజ్ అయితే 7/2 సెంటీమీటర్స్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా వచ్చేసి 1/3 πr స్క్వేర్ h. πr స్క్వేర్ ఇందులో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r వచ్చేసి వాల్యూ 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ h హైట్ కూడా h 7 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 1/3 ఇంటూ 22/7 ఇంటూ 7/2 అనేది 2 టైమ్స్ 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7 క్యాన్సిలేషన్ చేయగా ఈ కింద 7 1 7 7 1 7 క్యాన్సిల్. ఇక కింద 2 ఉన్నాయి. 2 1 2 11 మళ్ళీ న్యూటన్లో 11 ఇంటూ 7 11 7 77 77 ఇంటూ 7 రఫ్లో 7 7 49 7 7 49 ప్లస్ 4 53 539 బై కింద 3 2 6 3 2 6. ఎస్ 539/6 అనేది వాల్యూమ్ అన్నారు కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్. దిస్ ఇస్ ఆన్సర్. 539/6 అంటే 539 ని 6 చే డివిజన్ చేస్తే మనకు రిక్వైర్డ్ కావాల్సిన ఆన్సర్ 6 8 48. 53 minus 48 is 5. Next 9 down 59. 6 9s are 54. So 9 minus 4 is 5. 5 minus 20 is 0. Next put a point at quotient place and 1 0 add 50. So up to 50 we have to say 6 table. 6 8s are 48.
50 minus 48, 2. So another 0 add, it's become 20. Up to 20 we have to say again 6 table. 6 3s are 18. 20 minus 18 is 2. Again 1 0 20. 6 3s are 18. So we are observing here 8.33333 and so on. So we have our answer is 89.8333 and so on. Our answer is 89.83. This is your volume of a cone. Next question 20. Write the formula to find the distance between first the 2 points x1 y1 and x2 y2. ఈ రెండిటి పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఉంది. తర్వాత ఆరిజిన్ అండ్ ఏ పాయింట్ xy. ఆరిజిన్ కి xy కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా. ఫస్ట్ మనం సొల్యూషన్ తీసుకుంటే ది డిస్టెన్స్ బిట్వీన్ two points ఇది x1, y1 and x2, y2. డిస్టెన్స్ ఫార్ములా ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square units. This is distance between ఈ two points ki distance. Next second distance between origin and x, y. Yes, origin అంటే ఇక్కడ జస్ట్ 0, 0 అని అనుకున్నాం. ఆరిజిన్ అంటే మూడో బిందువు. సో 0, 0 కి xy కి మధ్య డిస్టెన్స్ సేమ్ ఇదే x2 x1. దిస్ ఇస్ x1 y1 అనుకో, ఇది x2 y2 అనుకో. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే x2 x1 అంటే x x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y y1 అంటే 0 అంటే y 0 హోల్ స్క్వేర్ రూట్. ఇప్పుడు ఇక్కడ x 0, x లో 0 తీసేస్తే x హోల్ స్క్వేర్, y 0 ఇస్ y హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది బ్రాకెట్ తొలగించేసి x హోల్ స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్, y ఇంటూ y స్క్వేర్. సో రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ units. This is the distance between origin and x, y. Okay. Next, ఈ రోజు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ సెక్షన్ 3 కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది చాలా యూస్ఫుల్ వీడియోస్ ఇవన్నీ. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ వీడియోలు. లైవ్ క్లాసులు విన్నట్టుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.